మనం గత 4-5 వారాల నుండి మనం ధ్యానం చేస్తున్నాము. దేవుని పరిశుద్ధ పర్వతానికి ఎక్కదగినటువంటి అర్హత ఎవరికి కలుగుతుంది, ఆయన పరిశుద్ధ స్థలంలో నిలిచే అర్హత ఎవరికి దొరుకుతుంది, పరలోకంలో చేరే భాగ్యం ఎవరికి దక్కుతుంది అనేది మనం కొద్ది రోజుల నుంచి మనం ధ్యానం చేస్తున్నాం కదా. మొదటిదేమో వ్యర్థమైన దాని యందు మనస్సు పెట్టొద్దు అని వాక్యం సెలవిస్తుంది. తర్వాత కపటముగా ప్రమాణం చేయొద్దు అని వాక్యం సెలవిస్తుంది. తర్వాత లాస్ట్ వీక్ మనం ధ్యానం చేసింది నిర్దోషమైన చేతులు, మన చేతులు బాగుండాలి, మన చేతలు బాగుండాలి అని మనము ధ్యానం చేసినాం. ఈ వారము నెక్స్ట్ ఏమున్నది అంటే శుద్ధమైన హృదయము కలిగి ఉండువాడు ఆయన పరిశుద్ధ స్థలంలో నిలువదగిన వాడు అని వాక్యం సెలవిస్తుంది. ఏమనుంది ఈ వారం? ఏముంది? శుద్ధమైన హృదయము కలిగి ఉండండి అని దేవుని వాక్యం సెలవిస్తుంది. మనము ప్రతి వారం వింటున్నాం రిపీటెడ్గా. మనం యేసే నమ్ముకున్నంత మాత్రాన పరలోకానికి చేరము. ప్రతి ఆదివారం మందిరానికి వచ్చినంత మాత్రము చేత, అంత మాత్రము చేతనే మనం పరలోకంకి వెళ్ళము. ఆయన రక్తమాంసాల్లో పాలు పంపులు పొందితే సరిపోతుంది, మనకి ఇక పరలోకం టికెట్ కన్ఫర్మ్ అంటే మాత్రం సరిపోదు. మనము వాక్యాన్ని, దేవుని నమ్ముకోవడం ఒకటే కాదు, ఆయన రక్తమాంసాల్లో పాలు పంపులు పొందడం మాత్రమే కాదు, ప్రతి వారము మందిరానికి వచ్చి క్రమంగా ఆయన సన్నిధిలో ఆరాధన చేయడం మాత్రమే కాదు, దాంతో పాటుగా మనలో మార్చుకోవలసినవి, దిద్దుకోవలసినవి, మనం క్రీస్తు రూపంలో మార్చబడవలసినవి ఎన్నో ఉన్నాయి. వాటిని మనం సరి చేసుకొని దిద్దుకొని మనము ఆయన రూపంలో మార్చబడితేనే ఆయన రాజ్యంలో మనకు ప్రవేశం దొరుకుతుంది. అయితే ఈ వారము మనం ధ్యానం చేస్తున్న అంశం ఏమిటంటే శుద్ధమైన హృదయము. శుద్ధమైన హృదయము కలిగి ఉంటే మనకు పరలోక రాజ్యంలో నిలిచే స్థానము, ఆ యొక్క అవకాశము, భాగ్యము మనకు దక్కుతుంది అని వాక్యం సెలవిస్తుంది. శుద్ధమైన హృదయం కొరకు బైబిల్ గ్రంథంలో ఒక భక్తుడు ప్రార్థన చేసినాడు. అతను ఎవరో తెలుసా? దావీదు. ఆయన మహారాజుగా ఉన్నాడు. అతను ఏమని ప్రార్థన చేస్తున్నాడు అంటే కీర్తనలు 51వ అధ్యాయం 10వ వచనంలో ఏమని ప్రార్థన చేస్తున్నాడంటే, దేవా నాయందు శుద్ధ హృదయము కలుగజేయము, నా అంతరంగములో స్థిరమైన మనస్సును నూతనముగా పుట్టించుము అని దావీదు భక్తుడు ప్రార్థన చేస్తున్నాడు. అతనికి శుద్ధ హృదయము కావాలి అని ప్రార్థన చేస్తున్నాడు. ఒక మనిషి పవిత్రుడిగా బ్రతకాలంటే అది మనిషికి సొంతంగా సాధ్యం కాదు. మన శక్తి చేత, మన బలము చేత ఏది జరగదు, ఏది సాధ్యం కాదు. కానీ దేవుని ఆత్మ చేతనే ప్రతి మంచి కార్యం అనేది జరుగుతుంది. శుద్ధ హృదయం కలిగి ఉండాలంటే మనము పొద్దున లేచిన దగ్గర నుండి రాత్రి పడుకునేంత వరకు మన కన్నులకు ఎన్నో కనిపిస్తూ ఉంటాయి కదా. మన చేతులకు ఎన్నో తాకవలసిన అవసరత వస్తూ ఉంటుంది, మన చెవులకు ఎన్నో వినవలసిన అవసరత వస్తుంది, మన పాదాలు ఎన్నో మార్గాల గుండా నడుస్తూ ఉంటాము. అప్పుడు ఎంతో అపవిత్రత మనకు అంటుతూ ఉంటుంది, అపవిత్రత మనకు కలుగుతూ ఉంటుంది. మన చెవుల ద్వారా మనం విన్న దాన్ని బట్టి, మన చూపుల ద్వారా మనం చూసిన దాన్ని బట్టి, మన నోటి ద్వారా మనం మాట్లాడిన దాన్ని బట్టి మనము జీవిస్తున్న ఈ జీవితంలో ఎన్నో మార్లు మనకు అపవిత్రత అనేది మనకు తెలియకుండా కలిగేది కొన్ని మార్లు, మనకు తెలియకుండా మనం అనుమతించేది, లోపలికి ఆహ్వానించేది కొన్ని మార్లు, ఇంకా కొన్ని మార్లు మనము తెలిసి కూడా బలహీనులం అయిపోయి కొన్నిసార్లు అపవిత్రతను ఆహ్వానిస్తూ ఉంటామన్నమాట. మనము పరిశుద్ధంగా బ్రతకడం చాలా కష్టం, కానీ అపవిత్రంగా బ్రతకడం అనేది చాలా ఈజీ కదా. చెడ్డ పేరు తెచ్చుకోవడం చాలా సులభం, కానీ మంచి పేరు తెచ్చుకోవడానికి ఎంత ప్రయాస పడాలి కదా. ఈ భూమి మీద ఒక వ్యక్తి వేస్ట్ ఫెలో అని ముద్ర వేయబడడానికి ఎంత ప్రయాసపడవలసిన అసలు అవసరమే లేదు. కానీ ఒక మనిషి మంచి పేరు తెచ్చుకొని మంచి కార్యం చేసి గిన్నిస్ రికార్డు కొట్టాలంటే ఎంతో ప్రయాసపడి ఎవరు చేయని కార్యములు చేస్తూ నానా తంటాలు పడితే కానీ గిన్నిస్ బుక్లో రికార్డ్ అనేది సృష్టించలేము. అలాగే మనము ఈ లోకంలో నీచంగా బ్రతకడం అనేది చాలా ఈజీ, కానీ పరిశుద్ధంగా బ్రతకడం, పవిత్రంగా బ్రతకడమే చాలా ప్రయాసము, కష్టము, దుఃఖము. మంచిగా బ్రతకాలని ఎవరు అనుకుంటారో వారికి శ్రమలు తప్పవు, నీతిగా బ్రతకాలని ఎవరు అనుకుంటారో వారికి నిందలు తప్పవు. ఎవరైతే పరిశుద్ధ లోకం కొరకు, పరలోకం కొరకు పరిశుద్ధంగా బ్రతకాలనుకుంటారో వారికి అనేక రకాలైన శోధనలు, శ్రమలు, ఇరుకులు, ఇబ్బందులు అనేవి రావటం అనేది సహజమైన విషయము. బైబిల్ గ్రంథంలో ఎంతో మంది భక్తులు నీతిగా బ్రతకాలనుకున్నారు, యథార్థంగా బ్రతకాలనుకున్నారు, పరలోకం కొరకు సిద్ధపడాలనుకున్నారు. కానీ వారికి తెలియకుండానే వారి శరీరం అనేది వారిని చెడు కొరకు ప్రేరేపించడాన్ని బట్టి మంచి సాక్ష్యాలు కోల్పోయిన వారు ఎంతో మంది ఉన్నారు. అంతెందుకు, ఇప్పుడు మనం ధ్యానం చేస్తున్న ఈ దావీదనే భక్తుడు 51వ కీర్తన 10వ వచనంలో నాకు శుద్ధ హృదయం కలగజేయమని ప్రార్థించిన దావీదు భక్తుడే ఒకానొక సందర్భంలో అనుకోకుండా తన సొంత అభిప్రాయంతో కాదు, కావాలని ఇష్టపూర్తిగా కాదు, కానీ
అనుకోకుండానే తను పాపంలో పడిన సందర్భం మనకు తెలుసు. మనము నీతిగా బ్రతకాలనుకుంటాము, కానీ కొన్నిసార్లు అనుకోకుండానే మనము అపవిత్రతలో పడిపోతుంటాం. కాబట్టి మనము ప్రతిదినం దావీదు చేసినటువంటి ఈ ప్రార్థన చేయవలసిన అవసరత ఎంతో ఉన్నది. ఏమని చేస్తున్నాడు? దేవా నా యందు శుద్ధ హృదయము కలుగజేయము, నా అంతరంగంలో స్థిరమైన మనసు నూతనంగా పుట్టించుము అంటున్నాడు. ఈ మాట కూడా మనందరం ఒక్కసారి నోరార ఉచ్చరిద్దాం. మన కళ్ళు మూసుకొని ఒక్కసారి ఈ మాటను ఒక ప్రార్థనలాగా మనం చేద్దాం. అందరూ కూడా కళ్ళు మూసుకొని ఒక్కసారి నాతో పాటు ఈ మాటను ఉచ్చరించండి దయచేసి. దేవా నా యందు శుద్ధ హృదయము కలుగజేయుము, నా అంతరంగములో స్థిరమైన మనస్సును నూతనముగా పుట్టించుము. ఆమెన్. అయితే మనం శుద్ధ హృదయము, పవిత్రమైన హృదయము అని చెప్పేసి మనం మాట్లాడుకుంటున్నాం కదా. అసలు హృదయము ఎలా అపవిత్రత పొందుకుంటుంది, హృదయం ఎలా అపవిత్రపరచబడుతుంది? ఇప్పుడు మన చేతులు ఉన్నాయి అనుకోండి, మన చేతులు మురికి కావాలంటే మనం ఏదో మురికి వస్తువును ముట్టుకుంటే మన చేతులకు మురికి అవుతుంది, మనం కడిగేసుకుంటాము, అది అంతటితో సరిపోతుంది. ఇది చాలా ఈజీ. మరి హృదయం అనేది మనకు తెలియదు. హృదయం అంటే అది ఎలా ఉంటుంది, హృదయం అంటే అది ఏ షేప్లో ఉంటుంది, హృదయం అంటే అది ఎక్కడ ఉంటుంది, మనకు తెలియకుండా అది మన అంతరంగంలో ఉన్నటువంటి అంతరంగ స్వభావం అయి ఉంది, అంతరంగ అవయవం అయి ఉంది. మరి ఆ హృదయాన్ని మనం ఎట్లా మురికి చేసుకుంటున్నాం మనకు తెలియకుండా అంటే వాక్యం ఏం సెలవిస్తుందంటే, హృదయానికి అపవిత్రత ఎలా కలుగుతుంది అని మనం ఆలోచన చేసినట్లయితే మార్కు సువార్త 7వ అధ్యాయం 21 నుంచి 23 వరకు వాక్యం ఏం సెలవిస్తుంది అంటే, లోపలి నుండి అనగా మనుషుల హృదయములో నుండి దురాలోచనలు, జారత్వములు, దొంగతనములు, నరహత్యలు, వ్యభిచారములు, లోభములు, చెడుతనములు, కృత్రిమమును, కామవికారమును, మత్సరమును, దేవదూషణయు, అహంభావమును, అవివేకమును వచ్చును. ఈ చెడ్డవన్నీయు లోపలి నుండియే బయలు వెళ్ళి మనుషుని అపవిత్రపరచునని ఆయన చెప్పెను. అయితే మురికి అంటడం అంటే ఏంటిది? హృదయానికి మురికి కావడం ఏంటి? హృదయము అపవిత్రపరచబడటం అంటే ఏంటిది? హృదయము పాపంలో పడిపోవడం అంటే ఏమిటి అని అంటే, మనుషుల హృదయంలో నుంచి ఏమొస్తుందటంటే దురాలోచనలు వస్తాయి. మనకు దురాలోచనలు రాకుండా ఉంటాయా అండి? రాకుండా ఉండవు. మనం మనుషులుగా ఉన్నాం కాబట్టి మనం చూస్తున్న దాన్ని బట్టో, మనం వింటున్న దాన్ని బట్టో, మన చుట్టూ జరుగుతున్న దాన్ని బట్టో ఏదో ఒక విషయంలో మనము హృదయంలో చెడ్డ ఆలోచన, దురాలోచన మనకు తెలియకుండానే ఆలోచిస్తూ ఉంటాం. లేదు నాకు ఎప్పటికీ నీతి కలిగిన ఆలోచనలే, పరిశుద్ధమైన ఆలోచనలే వస్తాయి అంటే అది 100% రాంగు. ఆ మనిషి అబద్ధం ఆడుతున్నాడని వాక్యము సత్యం చెప్తుంది. వాక్యం అనేది ఖచ్చితంగా చెప్తుంది. ఎందుకంటే మనిషి అనేవాడు పాపం అనేది తెలియకుండానే చిన్నప్పటి నుంచే దేవుడు ఏమన్నాడంటే, మనిషి చిన్నప్పటి నుంచి కూడా వాని హృదయంలోని ఊహ, తలంపు సమస్తము చెడ్డది, అది అపవిత్రతతో కూడి ఉన్నదని చెప్పేసి దేవుడు సెలవిచ్చినాడు. లేదు నేను ఎప్పుడు పరిశుద్ధంగానే ఉంటా, నాకు చెడ్డ ఆలోచనలే రావు అని అన్నామంటే అది అబద్ధం. మనము వాక్యాన్ని అబద్ధం చేసిన వారం అవుతాం. ఏదో ఒక సందర్భంలో మన హృదయంలో ఆలోచనలు వస్తూ ఉంటాయి. ఆ ఆలోచనలు, ఆ చెడ్డ ఆలోచనలు ఏం చేస్తాయంటే మన హృదయాన్ని మురికి చేస్తున్నాయి, మన హృదయాన్ని అపవిత్రపరుస్తున్నాయి. ఈరోజు మన లోపల ఏ దురాలోచనలు ఉన్నవో అవి యేసు నామములో తుడిచి వెయ్యబడునుగాక, మన హృదయము శుద్ధి అవునుగాక. ఆమెన్. జారత్వములు కూడా హృదయంలో నుంచే వస్తాయి. ఒక మనిషి జారత్వం చేయాలంటే ఫస్ట్ ఆలోచన చేయాలి, హృదయంలో ఆలోచన చేయాలి. ఒక మనిషి ఒక పని చేయాలంటే ఫస్ట్ హృదయంలో ఆలోచన చేయాలి. ఉదయాన్నే లేచినప్పుడు అమ్మ ఇంట్లో ఎన్నో పనులు చేయాలనుకుంటుంది, ఎన్నో వంట కార్యక్రమాలే కావచ్చు, ఇంటి శుద్ధి కార్యక్రమే కావచ్చు, పిల్లల కొరకే కావచ్చు, తన భర్త కొరకే కావచ్చు. ఒక తల్లిగా తను ఎన్నో పనులు చేయాలనుకుని ఫస్ట్ ఏం చేస్తుంటే హృదయంలో ఆలోచన చేస్తూ ఉంటుంది. ప్రతి ఆలోచన ఎక్కడ ప్రారంభం అవుతుంది అంటే మనిషి హృదయంలో నుండే ప్రారంభమవుతుంది. అది మంచిదే కానీ అది చెడ్డదే కానీ ఫస్ట్ ఏదైనా హృదయంలోనే ప్రారంభం అవుతుంది. కాబట్టి అప్పుడు హృదయము, అది మంచి పని అయితే హృదయము శుద్ధిగానే ఉంటుంది, అది చెడు పని అయితే హృదయము చెడిపోయినట్టుగా, హృదయము అపవిత్రపరచబడినట్టుగా వాక్యం సెలవిస్తుంది. అయితే ఇక్కడ జారత్వం అనేది కూడా ఉన్నది. జారత్వం అంటే వ్యభిచారమై ఉన్నది కదా. అయితే ఈ జారత్వము హృదయంలో నుంచి వస్తుంది. అంటే జారత్వం చేయడం అనేది శరీరంతోనే చేస్తారు కావచ్చు, కానీ ఆలోచన ఎక్కడ ప్రారంభమైంది అంటే ఆలోచన హృదయంలో ప్రారంభమైంది. కాబట్టి ఎప్పుడు ఆలోచన ప్రారంభమైందో అప్పుడే హృదయం అపవిత్రపరచబడింది. శరీరం ద్వారా చేయకపోయినప్పటికీ యేసు ఏమన్నాడు? మోహపు చూపుతో చూస్తేనే పాపం చేసినట్టు అన్నాడు కదా. అలాగే జారత్వం అనేది హృదయంలో ఎప్పుడైతే ఆలోచన వస్తుందో హృదయంలో అప్పుడే హృదయం అపవిత్రపరచబడింది. ఆ మనిషి, ఆ ఆలోచన చేసిన వ్యక్తి అపవిత్రపరచబడినాడు అని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి ఈ యొక్క దురాలోచన కానీ జారత్వము కానీ హృదయంలో ఎప్పుడు
ఎప్పుడు ప్రారంభమవుతాయో అప్పుడే మన హృదయము మురికి అవుతుంది. కాబట్టి ఇట్లాంటి ఆలోచనలు ఏమైనా మనలో అపవాది పుట్టిస్తే మన సొంతంగానే మనం కలిగి ఉంటే యేసునామములో అవన్నీ తుడిచి వేయబడును గాక. ఆమేన్. ఇంకా దొంగతనం చేయాలన్న ఆలోచన కూడా హృదయంలోనే పుడుతుంది. ఒకరిని బ్రతికించాలన్నా, ఒకరిని చంపాలన్నా, ఒకరిని తిట్టాలన్నా, ఒకరిని గాయపరచాలన్నా ప్రతి ఆలోచన హృదయంలోనే ప్రారంభమవుతుంది. కాబట్టి ఏ నీచ కార్యం గురించి మన హృదయం ఆలోచించినా మన హృదయం అపవిత్రపరచబడుతుంది, మురికి అయిపోతుంది. తర్వాత నరహత్యలు కావచ్చు. ఇక్కడ చాలా విషయాల గురించి వాక్యం సెలవిస్తుంది. మనం అవన్నీ వివరంగా చెప్పుకోవడానికి టైం లేదు, కానీ నేను షార్ట్కట్లో చెప్తున్నాను, వినండి. నరహత్యలు, వ్యభిచారములు, లోభములు, చెడుతనము, కృత్రిమము, తర్వాత కామ వికారము, మత్సరము, దేవదూషణ, అహంభావం, అవివేకం, ఇవన్నీ కూడా హృదయంలో నుంచే వస్తాయి. ఈ కార్యములన్నీ ఆలోచించే వారందరూ ఏమైపోతున్నారంటే హృదయంలో అపవిత్రపరచబడుతున్నారు. మొదటిగా మనం ఏం తెలుసుకున్నామంటే, మనం లేచిన దగ్గర నుంచి పడుకునేంత వరకు ఏమేమి ఆలోచన చేస్తామో, ఏమేం క్రియలు చేస్తామో తెలీదు. దేని బట్టి మన హృదయం అపవిత్రపరచబడుతుందో తెలియదు. కాబట్టి ఉదయం లేచినప్పుడు మనం ఏం చేయాలని వాక్యం సెలవిస్తుందంటే, శుద్ధ హృదయం దయచేయమని ప్రార్థన చేయాలి. శుద్ధ హృదయం అని ఆలోచన చేస్తున్నాం. మరి శుద్ధ హృదయం అంటే మన లోపల దేని బట్టి హృదయము మురికి అవుతుంది అని అంటే, ఇప్పటిదాకా మనం విన్న ఈ కార్యాలను బట్టి అపవిత్రపరచబడుతుంది. అంతేకాకుండా ఇంకా వాక్యం ఏం సెలవిస్తుందంటే, దేవునికి ఇష్టం లేని కొన్ని హృదయాలు ఉన్నాయని కూడా వాక్యం సెలవిస్తుంది. అవి ఏమిటో మనం ధ్యానం చేద్దాం. 2 దినవృత్తాంతములు 15వ అధ్యాయం 17వ వచనంలో అక్కడ ఒక హృదయం కనిపిస్తుంది. యథార్థత లేని హృదయం కనిపిస్తుంది. యథార్థత లేని హృదయం అంటే దేవునికి ఇష్టం లేదు. కాబట్టి యథార్థమైన హృదయము మనము కలిగి ఉందుము గాక. యథార్థత అంటే ఏంటో మనం ఎన్నో మార్లు ధ్యానం చేసుకున్నాం కదా. ఏమాత్రం కల్మషం లేకుండా, కపటం లేకుండా, అరమరిక లేకుండా జీవించినటువంటి హృదయము యథార్థమైన హృదయము. అది మనం కలిగి ఉంటే మనల్ని బట్టి దేవుడు సంతోషిస్తాడు. యథార్థవంతుల ప్రార్థన అయినా, యథార్థవంతుల జీవితమైనా, యథార్థవంతుల మాట అయినా దేవునికి ఎంతో ఇష్టం. కాబట్టి అలాంటి యథార్థత కలిగిన హృదయాన్ని, జీవితాన్ని మనము కలిగి ఉందుముగాక. ఆమెన్. ఇక 2 దిన వృత్తాంతములు 25:19 వాక్యం అక్కడ ఒక హృదయాన్ని చూపిస్తుంది. ఏం హృదయం అంటే గర్వ హృదయం. అపవాది అయిన సాతాను వాడు కూడా ఒక కెరూబుగా, మహిమ కలిగిన, శక్తి కలిగిన, తేజోమయుడైన, అందమైన కెరూబుగా ఉన్నప్పుడు గర్వం అనేది వాని హృదయంలోకి వచ్చినప్పుడే వాడు పడద్రోయబడి ఇప్పుడు ఎంతో శిక్షకు అర్హుడుగా, ఎంతో పడద్రోయబడిన దూతగా, చెడిపోయిన వాడుగా, పడిపోయిన వాడుగా, నరకపాత్రుడుగా, ఓడిపోయిన వాడుగా, వాడు మూర్ఖుడుగా, దుర్మార్గుడుగా, అసహ్యుడుగా పేరు తెచ్చుకున్నాడు. గర్వ హృదయము కలిగి ఉంటే ఆ విధంగా అపవాది వలె మనం కూడా పడద్రోయబడతాం. వాక్యం ఏమి సెలవిస్తుందంటే, గర్వం అనేది దేనికి ముందు నడుస్తుందంటే పడిపోవడానికి ముందు నడుస్తుంది. ఒక మనిషి పడిపోతాడిక, వాడు నశించిపోతాడు, పతనమైపోతాడు అనడానికి ఉదాహరణ ఏమిటి అంటే, ఎగ్జాంపుల్ ఏంటిదంటే, మంచి బెస్ట్ సూచన ఏమిటంటే, గర్వంతో నడుస్తున్నాడు. గర్వంతో నడుస్తున్న మనిషి నిలబడలేడు గనక దేవుడు ఏం సెలవిస్తున్నాడంటే గర్వ హృదయాన్ని కలిగి ఉండకూడదు అని సెలవిస్తున్నాడు. కాబట్టి ఏమైనా గర్వ హృదయం మనలో ఉంటే యేసునామములో కడుగబడి, మార్చబడి దేవుని దృష్టికి సాత్వికమైన హృదయముగా, ఎంతో యథార్థమైన హృదయంగా మన హృదయము మార్చబడును గాక. ఆమేన్. కీర్తనలు 41:6 వచనంలో అక్కడ ఒక హృదయం కనిపిస్తుంది. పాపాన్ని పోగు చేసుకున్నటువంటి హృదయం అక్కడ కనిపిస్తుంది. కొంతమంది కొన్ని విషయాల్ని పోగు చేసే వాళ్ళు లోకంలో చాలామంది ఉంటారు కదా. ఒక్కొక్కరికి ఒక్కొక్క హ్యాబిట్ ఉంటుంది కదా. ఒక్కొక్కరు ఒక్కొక్క దాన్ని పోగు చేస్తుంటారు, కలెక్ట్ చేస్తూ ఉంటారు. కొంతమందికి కాయిన్స్ కలెక్ట్ చేయడం అలవాటుగా ఉంటుంది. కొంతమందికి కొన్ని రకాల డ్రెస్సులు కలెక్ట్ చేయడం, కొంతమందికి కొన్ని రకాల బుక్స్, ఇలాగ ఒక్కొక్కరికి ఒక్కొక్క హాబీ ఉంటుంది అనమాట. అయితే కొంతమందికి ఏముంటుందట అంటే, వాక్యం ఏం సెలవుస్తుందంటే పాపాన్ని కలెక్ట్ చేసుకుంటారట, ఆ పాపాన్ని పోగు చేసుకుంటారట హృదయంలో. అలాగా పాపాన్ని పోగు చేసుకునే వారి యొక్క స్థితిగతి చివరికి ఏమవుతుంది అంటే, వారి స్థితిగతి అంతా నరకమే. కాబట్టి పాపాన్ని పోగు చేసుకునే హృదయము, పాపాన్ని కలెక్ట్ చేసుకునే హృదయము, పాపాన్ని దాచిపెట్టుకునే హృదయం ఏమాత్రం కలిగి ఉండకూడదని వాక్యం సెలవిస్తుంది. ఒకవేళ పాపాన్ని ఇలాగా పోగు చేసుకునే అలవాటు ఏమైనా మనలో ఉంటే యేసు నామములో అది తొలగిపోవునుగాక. ఆమేన్. సామెతలు 6:14 అక్కడ ఇంకొక హృదయం కనిపిస్తుంది. ఏమంటే అతిమూర్ఖ స్వభావం కలిగిన హృదయం. అది ఏం చేస్తుందంటే జగడములు పుట్టిస్తుంది. సమాధానంగా ఉన్న చోట ఏం చేస్తుందట, అది జగడములు, గొడవలు, కలహములు, కొట్లాటలు, అల్లర్లు, డిస్టర్బెన్స్ అనేది సృష్టిస్తుంది. కాబట్టి ఎలాంటి హృదయం కలిగి ఉండకూడదు. అతిమూర్ఖ స్వభావంతో ప్రవర్తించొద్దు. జగడములు పుట్టించే హృదయం కలిగి ఉండకూడదు అని వాక్యం సెలవిస్తుంది. ఒకవేళ మనలో ఏమన్నా అటువంటి హృదయం ఉంటే యేసు నామములో అది తొలగిపోయి మంచి యథార్థమైన హృదయం మనకు కలుగునుగాక. ఆమేన్.
ఇర్మియా 17:9లో ఇంకొక హృదయం కనిపిస్తుంది, ఘోరమైన వ్యాధి కలిగిన హృదయము. మన హృదయంలో నుంచి జీవజల నదులు ఉబికి పారుతాయి గనక మన హృదయాన్ని భద్రంగా కాపాడుకోవాలని చెప్పేసి దేవుడు సెలవిస్తున్నాడు. కాబట్టి మోసకరమైన ఆలోచనలు, మోసకరమైన తలంపులు, ఘోరమైన వ్యాధి ఒకవేళ మన హృదయాల్లో ఉంటే యేసు నామములో అది శుద్ధి చెయ్యబడును గాక. ఆమేన్. మార్కు సువార్త 7:6 దేవునికి దూరంగా ఉండే హృదయము కనిపిస్తుంది. దేవునికి దూరంగా ఉంటే మనం వర్ధిల్తామా? నాకు వేరుగా ఉండి మీరు ఏ విధంగా కూడా ఫలించలేరు అని దేవుడు సెలవిస్తున్నాడు. ఒక మనిషి ఫలించాలంటే, అభివృద్ధి పొందాలంటే, వర్ధిల్లాలి అని అంటే వారు దేవునికి దగ్గరగా ఉండాలి. కాబట్టి ఒకవేళ దేవునికి దూరంగా ఉండే మనసు ఉంటే మనం ఎండిపోతాం, మనం వాడిపోతాం, మనము నీరుగారిపోతాం, మనం ఫలించలేం. కాబట్టి దేవునికి దూరమైన హృదయం కలిగి ఉండకుండా దేవునికి దగ్గరగా ఉన్న హృదయం, ఎల్లప్పుడూ దేవునితో కనెక్ట్ అయిన హృదయం మనం కలిగి ఉందాం కాక. ఎంతో మంది భక్తులు దేవునికి కనెక్ట్ అయిన హృదయం కలిగి ఉండి పరలోకంలో సీటును వారు కన్ఫర్మ్ చేసుకుని వెళ్ళిపోయినట్టుగా మనము బైబిల్ గ్రంథంలో ఎంతో మందిని మనం చూస్తున్నాం. కాబట్టి మనం కూడా దేవునికి దగ్గరగా ఉండే హృదయం కలిగి ఉందుము గాక. ఎంత మాత్రం దేవునికి దూరమైన హృదయాన్ని కలిగి ఉండకుందుము గాక. ఆమేన్. మత్తయి సువార్త 13:14 అక్కడ ఇంకొక హృదయం కనిపిస్తుంది, క్రొవ్విన హృదయం అంటున్నాడు దేవుడు. కొంతమందికి క్రొవ్విన హృదయం ఉంటుంది. ఆ హృదయము దేవునికి కోపాన్ని కలిగిస్తుంది, వారి మీదకి శిక్షను తీసుకొస్తుంది. ఇశ్రాయేలు ప్రజల విషయంలో కూడా పరిసయ్యులు, సద్దుకయ్యులు, శాస్త్రులు, ధర్మశాస్త్రోపదేశకులు ఇలాగ చాలా మంది వ్యక్తులు బైబిల్ గ్రంథంలో క్రొవ్విన హృదయము కలిగి ఉండి వారు దేవునికి కోపాన్ని పుట్టించి వారి మీదకి శిక్ష తెచ్చుకున్న వారుగా ఉన్నారు అని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి ఎంత మాత్రము క్రొవ్విన హృదయం గలవారుగా మనం ఉండకుందుం గాక. దేవుడు సెలవిచ్చే మాటలు, ఆజ్ఞలు, శాసనాలు, కట్టడలు ఏమున్నా వాటిని మంచి మనసుతో స్వీకరించి మనము మెత్తనైన హృదయము కలిగి ఉండి దేవుని మాటలన్నింటినీ స్వీకరించి ఆయనకు అనుకూలంగా ఉండి మనము వర్ధిల్లుదుం గాక. దేవుని కోపాన్ని మనం తప్పించుకుందుము గాక. ఆయన కోపాగ్నికి మనం గురి కాకుందుము గాక. ఆమేన్. ఇంకా అపోస్తుల కార్యం 16:14 అక్కడ ఒక హృదయం కనిపిస్తుంది, తెరవబడని హృదయము. దేవుడు ప్రతి హృదయము తెరవబడాలని కోరుతున్నాడు. బైబిల్ గ్రంథంలో ఒక స్త్రీ యొక్క హృదయం తెరవబడిందని వాక్యం సెలవిస్తుంది కదా. ఎవరు ఆమె లూదియా. దేవుని వాక్యం వింటున్నప్పుడు ఆమె హృదయము తెరవబడింది కాబట్టి ఆమె రక్షించబడింది. ఆమె ద్వారా ఆమె కుటుంబం అంతా కూడా రక్షించబడింది. మనము తెరవబడినటువంటి హృదయాలు దేవుని ఎదుట కలిగి ఉన్నట్లయితే మన కుటుంబము బాగుపడుతుంది, మనము బాగుపడతాం, మన ద్వారా సమాజం కూడా బాగుపడుతుంది. కాబట్టి తెరవబడిన హృదయము మనందరము కలిగి ఉందుము గాక. ఏ విషయంలో దేవుని ఎదుట మన హృదయము ముయ్యబడిన స్థితిలో ఉన్నదో ప్రతి చోట యేసు నామములో అది తెరవబడును గాక. ఆమేన్. 2 కొరింథీ 6:14 విశాలపరచబడని హృదయం కనిపిస్తుంది. మన హృదయం ఎలా ఉండాలంటే విశాలంగా ఉండాలి. దేవుని హృదయం చాలా పెద్దది కాబట్టి మన అందరినీ అందులో దాచుకుంటున్నాడు. మన హృదయం చిన్నదైతే మన దేవుని మనము అందులో మనం దాచుకోలేము, మన దేవుని మన హృదయంలో మనం భద్రపరచుకోలేము. మన హృదయం ఎంత విశాలపరచబడితే అంత దేవుని కార్యాలు మనం చూస్తాం. మన హృదయం ఎంత విశాలపరచబడితే అంత దేవుని ప్రేమిస్తాం, అంత దేవుని కొరకు గొప్ప కార్యాలు చేస్తాము, దేవుని సంతోషపరుస్తాం. కాబట్టి దేవుడు ఏం కోరుతున్నాడు విశాలపరచబడిన హృదయము కలిగి ఉండండి అని దేవుడు కోరుతున్నాడు. కాబట్టి మనం కూడా మనము ఏమాత్రము విశాలపరచబడని హృదయం కలిగి ఉండొద్దు, కానీ విశాలపరచబడిన హృదయం కలిగి ఉండి ప్రభు కార్యములు అద్భుతంగా మన జీవితాలు అనేకములుగా మనము చూచుదుము గాక. ఆమేన్. హెబ్రీ 3:8 అక్కడ ఇంకొక హృదయం కనబడుతుంది, కఠినపరచబడిన హృదయం కనిపిస్తుంది. ఇవన్నీ దేవునికి ఇష్టం లేనివన్నమాట. దేవునికి ఇష్టం లేని హృదయాలు ఏమిటి అనేది మనం ధ్యానం చేస్తున్నాం కదా. అయితే కఠినపరచబడిన హృదయం ఒకరికి ఉంది, అతని ద్వారా తన రాజ్యం అంతా నాశనమైంది. ఎవరు? ఫరో రాజు కదా. హృదయం కఠినపరచుకోవద్దు అని దేవుడు సెలవిస్తున్నాడు. తర్వాత ఇశ్రాయేలు ప్రజలు తమ ప్రయాణంలో వారు కూడా హృదయం కఠినపరచుకొని దేవుని చేత శిక్షించబడ్డారు, వారు కీడు తెచ్చుకున్నారు, దేవుని బాధించినారు, దేవుని శోధించినారు, దేవుని బాధించినారని వాక్యం సెలవిస్తుంది. కఠినపరచబడిన హృదయము శిక్షను తీసుకొని వస్తుంది. కాబట్టి మనము హృదయాలు పరచుకోకుండా ప్రభు ఎట్లాంటి హృదయం మన పట్ల కలిగి ఉన్నాడో, ప్రభు ఎలాంటి హృదయం ఇతరుల పట్ల మనుషుల పట్ల కలిగి ఉన్నాడో మనం కూడా ఇతరుల పట్ల అట్లాంటి హృదయము కలిగి ఉందుము గాక. దేవునికి ఇష్టం లేని హృదయాలు అని ఇప్పటిదాకా మనం ధ్యానం చేస్తున్నాం. దేవునికి ఇష్టం లేని ఈ హృదయాలు మనం కలిగి ఉండకుండా ఏది దేవునికి ఇష్టమో అది మనము కలిగి ఉందుము గాక. ఆమెన్. అయితే
ఈ యొక్క వాక్య భాగంలో ఈరోజు మన అంశంలో శుద్ధ హృదయం కొరకు మనం ఆలోచన చేస్తున్నాం కదా. శుద్ధ హృదయం కలిగి ఉంటేనే పరలోకం చేరుతామని. అయితే శుద్ధ హృదయం కొరకు మొదటిగా మనము ప్రార్థన చేయడం నేర్చుకున్నాం. తర్వాత అసలు హృదయము ఎందుకు అపవిత్రపరచబడుతుంది అనేది మనం తెలుసుకున్నాం. తర్వాత దేవునికి ఇష్టం లేని హృదయం గురించి మనం తెలుసుకున్నాం. అయితే ఇప్పుడు హృదయాన్ని శుద్ధి చేసుకోవడం ఎలాగో మనం తెలుసుకుందాం. లూకాసు వార్త 11వ అధ్యాయం 39వ వచనంలో అంతరంగం నుండి దోపుడు, చెడుతనం అనేవి బయటికి వస్తాయి కాబట్టి వాటిని తొలగించుకోవటమే శుద్ధి చేసుకోవటం అని వాక్యం సెలవిస్తుంది. మన లోపల ఎంతో అపవిత్రమైనటువంటి ఆలోచన, ఇప్పటిదాకా మనం ధ్యానం చేసినట్టు అపవిత్రమైన ఆలోచనలు, తలంపులు, చూపులు, క్రియలు ఇవన్నీ కూడా మొదట హృదయంలో నిండుతాయని వాక్యం సెలవిస్తుంది. హృదయములో నిండి ఉన్న దాన్ని బట్టి నోరు మాట్లాడుతుంది అని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి మన హృదయంలో ఏమి నిండాలని దేవుడు కోరుతున్నాడు అంటే వాక్యము నిండాలి. వాక్యం నిండితే అది ఏం చేస్తుందంటే వాక్యము మన హృదయాన్ని శుద్ధి చేస్తుంది. అప్పుడు అపవిత్రత అనేది బయటికి వెళ్ళిపోతుంది. కాబట్టి మనము వాక్యం ద్వారా మన హృదయాన్ని శుద్ధి చేసుకునే వారంగా ఉందు గాక. ఆమెన్. ఇంకా దేవుడు ఏం సెలవిస్తున్నాడు అంటే అసలు ఈ శుద్ధ హృదయం అనేది ఒక మనిషికి ఎందుకు అవసరం అనేది దేవుడు సెలవిస్తున్నాడు. మత్తయి సువార్త 5వ అధ్యాయం 8వ వచనంలో ఒక వాక్యం ధన్యత గురించి సెలవిస్తుంది. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. హృదయ శుద్ధిని ఎందుకు కలిగి ఉండాలి? అసలు శుద్ధ హృదయం కలిగి ఉంటే మనకి ఏం లాభం అని మనం ఆలోచన చేస్తే శుద్ధ హృదయం కలిగి ఉన్న వారికి దేవుని దర్శన భాగ్యం దొరుకుతుంది. శుద్ధ హృదయం కలిగి ఉన్న వారికి దేవుని క్రియలు అనేవి ఫలిస్తాయి. దేవుడు ఎన్నో క్రియలు చేస్తుంటాడు మన కొరకు. వాటన్నిటి మనం పొందుకోగలుగుతాం, దేవుని చూడగలుగుతాం, దేవుని క్రియలను పొందుకోగలుగుతాం, దేవుడు మన కొరకు ఉద్దేశించిన మేళ్ళన్నిటిని స్వాధీనపరచుకోగలుగుతాం. కాబట్టి మనం ఈరోజు శుద్ధ హృదయాన్ని కలిగి ఉండి దేవుని ఆయన క్రియలను మనము చూచే వారంగా, పొందుకునే వారంగా ఉందుముగాక. ఆమెన్. సామెతలు 22:11లో హృదయ శుద్ధిని ప్రేమించుచు దయగల మాటలు పలుకువానికి రాజు స్నేహితుడగును అని వాక్యం సెలవిస్తుంది. అసలు శుద్ధ హృదయం ఎందుకు, దానివల్ల మనకి ఏం లాభము అని అంటే ఒకటేమో దేవుని ఆయన కార్యాలను పొందుకునే చూచే గొప్ప భాగ్యం దొరుకుతుంది. రెండోదిగా హృదయ శుద్ధిని మనం ప్రేమిస్తే దేవుడు రాజు అంటే ఈ లోకంలో అన్నింటిని మించిన ఆధిపత్యం ఎవరిది అంటే దేవునిది మాత్రమే. అయితే మనం హృదయ శుద్ధిని కలిగి ఉంటే మన దేవుడు మనతో స్నేహం చేస్తాడు. దేవుడు మనకు తోడుగా ఉంటే మనము సాధించలేదంటూ భూమి మీద కానీ ఎక్కడ ఏమీ ఉండదు, ఏ ఫీల్డ్లో కూడా ఏముండదు. దేవుడు మనకు తోడుగా ఉంటే, ఆయన మన పక్షంగా ఉంటే సర్వం మనకు సాధ్యమే. ఎందుకంటే మన దేవునికి ఒక పేరుంది, సమస్తము సాధ్యము గల దేవుడు అని. మనము ఆయన పక్షంగా ఉంటే, ఆయన మన పక్షంగా ఉంటే మనకు సమస్తము సాధ్యమవుతాయి. అయితే దేవుడు మన పక్షంగా నిలబడాలంటే మనకు ఒక శుద్ధ హృదయము కావాలి. ఆయన మనతో స్నేహం చేయాలంటే శుద్ధ హృదయం మనకు అవసరమై ఉంది. తర్వాత మనము ఇంకొక విషయం కీర్తనలు 11:7 చదివినట్లయితే యెహోవా నీతిమంతుడు, ఆయన నీతిని ప్రేమించువాడు, యథార్థవంతులు ఆయన ముఖ దర్శనము చేస్తారు అని వాక్యం సెలవిస్తుంది. శుద్ధ హృదయం కలిగి ఉంటే, యథార్థత కలిగి ఉంటే దేవుని ముఖ దర్శనాన్ని చేసుకున్నటువంటి గొప్ప భాగ్యము. ఆయన ముఖ దర్శనం ఈ లోకంలో మాత్రమే కాదు, పరలోకంలో చేరగలిగే గొప్ప భాగ్యం. పరలోకంలో నిత్యం ఆయన ముఖము చూస్తూ ఆయన సన్నిధిలో సంతోషించే భాగ్యం మనకు దొరుకుతుంది. కాబట్టి మనం శుద్ధ హృదయాన్ని పొందుకుందుముగాక, కలిగి జీవించుదుముగాక. ఆమెన్. అయితే ఇప్పటి వరకు మనం ధ్యానం చేసిన శుద్ధ హృదయం కొరకు. శుద్ధ హృదయం కలిగి ఉంటే పరలోకంలో స్థానం దొరుకుతుంది, ఈ లోకంలో దేవుని దర్శనం దొరుకుతుంది, ఈ లోకంలో దేవుడు మన కొరకు చేసే గొప్ప కార్యాలు మనం పొందుకోగలుగుతాము. ఏది మనకు వ్యతిరేకంగా ఉందో దాన్ని దేవుడు అణచివేస్తూ మన పక్షంగా యుద్ధములు చేస్తూ ఆయన మనతో స్నేహం చేస్తాడు. ఆ శుద్ధ హృదయాన్ని మనం కలిగి ఉండాలంటే వాక్యాన్ని హృదయంలో నింపుకోవాలి. దేవునికి ఇష్టం లేని కొన్ని హృదయాలు ఉన్నాయి, వాటిని మనలో ఉంటే తొలగించుకొని మనము దేవుని దృష్టికి యోగ్యంగా, పరిశుద్ధంగా, పవిత్రంగా జీవించాలి. దాని కొరకు ప్రతిదినము శుద్ధ హృదయం కావాలని ప్రార్థన చేయాలి. కాబట్టి ఈ వాక్యం విన్న మనము మన హృదయం ఎలా ఉందో ఈరోజు మనల్ని మనం పరీక్షించుకుందాం. మనలో ఏమైనా అపవిత్రత, అవిధేయత ఉందో ఈ వాక్యాన్ని బట్టి మనం ధ్యానం చేస్తే ఇందులో ఉన్న ఏమైనా అపవిత్రత మనలో ఉంటే ఇప్పుడే ఒప్పుకొని విడిచిపెడదాం. మనం కడగబడిన జీవితాలతో, కడగబడిన హృదయంతో ఆరాధన చేస్తే దేవుడు ఎంతో సంతోషించే దేవుడుగా ఉన్నాడు. మురికి హృదయంతో మనం ఆరాధన చేస్తే దాన్ని బట్టి దేవునికి సంతోషం లేదు, మనకు ఏ మేలు లేదు. కాబట్టి ఈ వాక్యం విన్న మనందరము మనలో శుద్ధ హృదయం ఉందో లేదో పరీక్షించుకొని మళ్ళీ మనం కడిగి శుద్ధి చేసుకొని వాక్యాన్ని బట్టి మనం ఆరాధన కొరకు సిద్ధపడదాం. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం శుద్ధ హృదయం కొరకు.